ఎన్జీఆర్. మన శరీరంలో కొంతమందికి కొన్ని అవయవ లోపాలుంటాయి. వీటిలో కొన్ని సమస్యలకు చక్కని పరిష్కారం ప్లాస్టిక్ సర్జరీ. ప్లాస్టిక్ సర్జరీ గురించి కొన్ని విషయాలు ఇవాల్టి డాక్టర్ ఎన్జీఆర్ లో తెలుసుకుందాం. ఇవాళ మనము ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏంటి, అందులో ముఖానికి సంబంధించిన ఇబ్బందులకు ప్లాస్టిక్ సర్జరీలో ఉన్న పరిధులు ఏమిటి, మరియు వివిధ రకాల ఇబ్బందులకు ప్లాస్టిక్ సర్జరీలో సమాధానాలు ఏమిటో తెలుసుకుందాం. ప్లాస్టిక్ సర్జరీ అంటే ఒక గ్రీక్ వర్డ్ నుంచి ఉద్భవించిన పదం అన్నమాట. ప్లాస్టికోస్ అంటే ఒక ప్లాస్టిక్ ఆర్ ఏదైనా మనము దాన్ని మౌల్డ్ చేసుకోవచ్చు. మౌల్డ్ చేసుకునే విధంగా ఏదైతే ఉంటుందో లైక్ ప్లాస్టిక్ మెటీరియల్, దాన్ని ప్లాస్టికోస్ అంటారు. సో ఆ పదం నుంచి ఉద్భవించింది కాబట్టి దాన్ని ప్లాస్టిక్ సర్జరీ అన్నారు. మన ప్లాస్టిక్ సర్జరీ శరీరంలో ఏ భాగంలోనైనా ప్లాస్టిక్ సర్జరీ అనే బ్రాంచ్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఉదాహరణకి ప్లాస్టిక్ సర్జరీ ముక్కుకు సంబంధించిన ప్లాస్టిక్ సర్జరీ ఉండొచ్చు. ముక్కు కాస్మెటిక్ అంటే ముక్కు యొక్క షేపు చూడటానికి అందంగా కనపడటం దగ్గర నుండి ముక్కు ఒకవేళ యాక్సిడెంట్లో లేకపోతే ఏదన్నా ప్రాబ్లంలో ముక్కు తెగిపోయినా లేకపోతే ముక్కు సరిగా లేకపోయినా అటువంటి సన్నివేశాలు, అటువంటి సందర్భాలలో మనము ఆ ముక్కుని నార్మల్గా రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు. సో ఒక స్పెక్ట్రంలో ఒక ఎండ్ కాస్మెటిక్ సర్జరీ అయితే ఇంకో ఎండ్ ఈ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ. సో ఇట్లా ప్లాస్టిక్ సర్జరీ అనే దాని హొరైజాన్ చాలా వైడ్ హొరైజాన్ అని చెప్పవచ్చు. అలాగే పొట్టలో కానీ ఛాతీలో కానీ ఎముకలను కానీ రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు. అలాగే శరీరంలో చర్మం ఏ భాగంలో అయినా చర్మం కనుక పోవడం జరిగితే, లైక్ క్యాన్సర్ ఎఫెక్ట్ అయ్యి ఆ చర్మం తీసేయడం కానీ, లేకపోతే యాక్సిడెంట్ జరిగి ఆ చర్మం పోవడం కానీ జరిగితే ఆ ఏరియాలో చర్మాన్ని మనము ప్లాస్టిక్ సర్జరీ ద్వారా రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఒక మనిషి తను ఎలా ఉన్నాడు, ఒక మనిషిని మనం చూసినప్పుడు అతని ముఖంలోని ఇంపార్టెంట్ భాగం ముక్కు. మనం మొదట అది ముక్కు పొడుగ్గా ఉండొచ్చు, చొట్ట ముక్కు అయి ఉండొచ్చు, లేకపోతే బాగా బండ ముక్కులాగా లేకపోతే వెడల్పుగా ఉండే ముక్కు అయి ఉండొచ్చు. మన యొక్క కంటి చూపు ముందు ముక్కు మీదకి వెళ్తుంది. సో అలా ముక్కు సరిగా లేకపోతే ఒక మనిషి యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా తగ్గచ్చు. కొంతమందికి వేరే వాళ్ళని కంపేర్ చేసుకొని మనము అరే ఈ ముక్కు నాకు ఇలా ఉంటే బాగుండేది, నేను ఇంకా ఇలా అందంగా బాగుంటే కనిపిస్తే నలుగురు నా గురించి మంచిగా అనుకుంటారు, మంచి కాన్ఫిడెన్స్ ఉంటుంది, పెరుగుతుంది. సో అలాంటి సందర్భాల్లో మనం ఆ ముక్కుని ప్లాస్టిక్ సర్జరీ ద్వారా ఆపరేషన్ చేసి మనకు కావాల్సిన విధంగా మలుచుకోవచ్చు. సో ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్. అలాగే మనకి ఇప్పుడు చెవులు ఉన్నాయి. చెవులు కూడా మనము కొంతమందికి పుట్టుకతోనే చెవులు ఉండవు, లేకపోతే చిన్న చిన్న బుడిపిల్లాగా ఉంటాయి చెవులు లేకుండా. అలాగే మన రంధ్రాలు ఉంటాయి, ఏదైతే చెవికి సంబంధించిన రంధ్రాలు, చెవులు ఎక్కడైతే మనకి శబ్దం వినపడే రంధ్రాలు ఉంటాయి అవి లేకుండా అవి కూడా పుడికిపోయి ఉంటాయి. సో అట్లాంటి సన్నివేశాల్లో, అట్లాంటి సందర్భాల్లో మనము చెవిని పూర్తిగా కొత్త చెవిని తయారు చేయవచ్చు. అలాగే ఇప్పుడు కొంతమందికి లిప్స్, పై పెదాలు చాలా పల్చగా ఉంటాయి. అటువంటప్పుడు మనం ఆ యొక్క లిప్స్ని పెదాలని ఫ్యాట్ ఇంజెక్షన్స్ ద్వారా కానీ రకరకాల సర్జరీస్ ద్వారా మనము పెదాలని ప్రామినెంట్గా కనపడే విధంగా లావుగా తయారు చేయొచ్చు. అలాగే ఇంకొక సైడ్ ఏమిటంటే, మరి కొంతమందికి పెదాలు చాలా పెదాలు చాలా పెద్దగా ఉంటాయి. సో వాటిని కూడా మనము మన అవసరానికి తగ్గట్టు చూడటానికి బాగుండే విధంగా మనము పెదాలని చిన్నగా చేయొచ్చు. కొంతమందికి ఈ ముఖం మీద చాలా నల్ల మచ్చలు వచ్చేస్తుంటాయి. సో వాటికి కూడా మనము రకరకాల క్రీమ్స్ ఉన్నాయి. ఆ క్రీమ్స్ ద్వారా మనము ఆ నల్ల మచ్చల్ని కానీ ఆ నలుపుని తగ్గించి చర్మం నార్మల్గా వచ్చే విధంగా చేయవచ్చు. మనిషికి ముక్కు కాకుండా ముఖంలో పెదములు, గడ్డము, బుగ్గలు, కనురెప్పలు, కళ్ళు, నుదురు, చీక్ బోన్స్, అదే బుగ్గలు, చెవులు, ఇలా చాలా భాగాలు ఉన్నాయి. ఇందులో అన్నీ ఒక మనిషికి తన ఇష్టం వచ్చినట్లు ఉండవు. ఒకవేళ అన్నీ బాగా ఉన్నా కూడా ఆ మనిషికి ఏ విధంగా అయితే ఉందో అది నచ్చకపోవచ్చు. సో మనం ప్లాస్టిక్ సర్జరీ మరియు కాస్మెటిక్ సర్జరీ ప్రిన్సిపల్స్ రెండు ఉపయోగించుకొని
ఈ ముఖానికి ఒక మనిషికి తనకి నచ్చిన విధంగా మలుచుకునే అవకాశం మనకి ఇప్పుడు ఉన్నది. ఉదాహరణకి మనం ఒక మనిషి దగ్గర ఒక పెదాలు పై పెదం కానీ కింద పెదం కానీ బాగా లావుగా ఉన్నాయనుకోండి, వాటిని మనము ఇప్పుడు లోపల భాగం వర్మిలియన్ ఆర్ మ్యూకోసల్ పౌడర్ మనం కట్ చేసి ఒక కొంత అమౌంట్ ఆఫ్ టిష్యూని మనము అది ఎక్సైజ్ చేసి ఆ లిప్ని సన్నగా చేయొచ్చు. అది పై పెదవి కానివ్వండి, కింద పెదవి కానివ్వండి. అలాగే కొంతమందికి లిప్స్ చాలా పల్చగా ఉంటాయి. చాలా ముఖ్యంగా పై పెదవి చాలా పల్చగా ఉంటుంది, ఉన్నదా లేదా అన్నట్టు ఉంటుంది. సో వాళ్ళకి మనము ఆ పై పెదవిని కొంచెం లావుగా పెద్దగా చేయవచ్చు. ఎలా అంటే ఇప్పుడు మనము దానికి ఫ్యాట్ ఇంజెక్షన్ కానీ డర్మా ఫ్యాట్ అని మూడు ప్రొసీజర్స్ ఉన్నాయి. డర్మా ఫ్యాట్ అంటే మన యొక్క థై అంటే మన తొడ భాగంలో నుంచి చర్మము కింద ఫ్యాట్ రెండూ కలిపి దాన్ని తీసుకొని మన కావాల్సిన విధంగా షేప్ చేసుకొని ఆ లిప్ యొక్క ఎర్ర పెదాలు ఏదైతే ఉంటాయో వర్మిలియాన్ అంటారు, వాటి దగ్గర సన్నటి చిన్న రంధ్రాలు చేసుకొని ఆ యొక్క ఎర్ర పెదాన్ని పెద్దగా చేయడానికి మనం వీటి ద్వారా అది పెద్దగా చేయొచ్చు. అలాగే దానికంటే కొంచెం సింపుల్గా కావాలంటే మన యొక్క తొడ భాగం నుంచి కానీ మన యొక్క పిరుదుల భాగంలో నుంచి కానీ మనం ఫ్యాట్ని యాస్పిరేట్ చేయొచ్చు. ఫ్యాట్ని ఇంజెక్షన్ ద్వారా ఫ్యాట్ని యాస్పిరేట్ చేసి వాటిని ట్రీట్ చేసి ఆ యొక్క ఫ్యాట్ సెల్స్ని సెపరేట్ చేసి దానిని ఈ లిప్స్లో మనం ఇంజెక్ట్ చేయొచ్చు. దీన్ని ఫ్యాట్ ఇంజెక్షన్ అంటారు. ఇది పర్మనెంట్ ఫిల్లర్ కేటగిరీలోకి వస్తుంది. ఆ పర్మనెంట్ ఫిల్లర్ కింద యూజ్ చేయొచ్చు. ఒకవేళ మనకి పర్మనెంట్గా అవసరం లేదు, ఏదన్నా మనం పార్టీకి వెళ్ళాలి, మనం లిప్స్ బాగుండాలి అన్నట్టు అనుకుంటే టెంపరీ ఫిల్లర్స్ ద్వారా మనము ఆ యొక్క పెదవి భాగాన్ని మనం పెద్దగా చేసుకోవచ్చు. ఇదే ప్రిన్సిపల్ ద్వారా మనము బుగ్గల్ని కూడా మనము పెద్దగా చేసుకోవచ్చు. ఫిల్లర్స్ ద్వారా, ఫ్యాట్ ఇంజెక్షన్ ద్వారా చేసుకోవచ్చు. కొంతమందికి ఈ చిన్ భాగం చాలా ముందుకు రావడం కానీ వెనక్కి వెళ్ళడం కానీ ఉంటుంది. సో వాళ్ళలో జీనియోప్లాస్టీ అనే సర్జరీ ద్వారా ఆ యొక్క చిన్ భాగాన్ని బాగా ప్రామినెంట్గా కానీ పెద్దగా ముందుగా వచ్చిన చిన్ని మనము ఆ చిన్ భాగంలోని ఎముకని కట్ చేసి కొంచెం దాన్ని వెనక్కి తోసి దాన్ని మనము జీనియోప్లాస్టీ అనే సర్జరీ అంటాం. అలాగే వెనకగా ఉండే చిన్నని కూడా మనము కట్ చేసి ఆ యొక్క ఎముక భాగాన్ని మనం ముందుకు లాగి వైర్తో కానీ ప్లేట్తో కానీ ఫిక్స్ చేస్తాం. సో అది కొంచెం ప్రామినెంట్గా ముందుకు కనపడి కొంచెం మనిషికి తన యొక్క చిన్ భాగాన్ని అందంగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే ఇప్పుడు వయసు పెరిగే కొద్దీ మన ముఖంలో కూడా కొన్ని చేంజెస్ వస్తుంటాయి. లైక్ మన ముఖంలో గడ్డం భాగంలో కానీ ఆ దవడ భాగంలో కానీ చర్మం సాగుతూ ఉంటుంది. అలాగే మన బుగ్గల భాగంలో కానీ ఆ ఫేస్ యొక్క సైడ్ భాగం బాగా సాగుతూ ఉంటుంది. అలాగే కనురెప్పలు బరువుగా తయారవుతాయి. కనురెప్పల్లో చర్మం ఎక్కువగా అయ్యి ఎలాస్టిసిటీ తగ్గిపోయి దాని యొక్క వయసు పైబడిన కొద్దీ కనురెప్పలు పై కనురెప్ప చర్మం లూజ్గా తయారయ్యి కిందకి వేలాడుతుండొచ్చు. అలాగే కింద చర్మం కింద బ్యాగ్స్ అంటారు, లోయర్ ఐలిడ్ బ్యాగ్స్ అంటారు, అవి తయారవుతాయి. అలాగే నుదురు కూడా ఫోల్డ్స్ ఎక్కువ అవుతాయి. కళ్ళు చివర్ల క్రోస్ ఫీట్ అంటారు, వాటిలాగా అక్కడ సారల్లాగా తయారవుతాయి. ఇలా వయసు పెరిగే కొద్దీ వయసుకు సంబంధించిన చేంజెస్ ముఖంలోకి వస్తుంటాయి. సో వీటన్నిటిని మనము ప్లాస్టిక్ సర్జరీ ఆర్ కాస్మెటిక్ సర్జరీ ద్వారా మనము కొంతవరకు మనము ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఒక 10 ఏళ్ళు ఒక మనిషి ఒక 10 సంవత్సరాలు యంగ్గా తయారు చేయవచ్చు. ఫేస్లో ముడతలు, ఫేస్లో సాగిపోవటము వయసు పెరిగే కొద్దీ తగ్గడానికి మనం ఫేస్ లిఫ్ట్ అనే సర్జరీ అనేది ఉంది. ఫేస్ లిఫ్ట్ సర్జరీ ద్వారా చెవి ముందు నుంచి చెవికి ముందుగా వెనక భాగంలో ఇన్సిషన్ తీసుకొని ఆ యొక్క చర్మాన్ని ఏదైతే మన ఈ ఫేస్కి సంబంధించిన చర్మం ఉంటుందో ఈ చర్మాన్ని ఇలా పైకి లాగి ఫేసు నెక్ ఉండే లూజ్ చర్మాన్ని ఇట్లా పైకి లాగి మనము ఆపరేషన్ చేసి ఇది చేస్తారు. దీన్నే ఫేస్ లిఫ్ట్ అనే సర్జరీ అంటారు. అలాగే బ్లెఫరోప్లాస్టీ అనే సర్జరీ ఉంది. దీని ద్వారా మనం ఆ పై కనురెప్ప ఏదైతే ఉంటుందో దాంట్లో ఎక్స్ట్రా లూజ్ స్కిన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము ఆపరేషన్ చేసి అది ఎక్స్ట్రా స్కిన్ తీసేసి ఆ పైన అప్పర్ ఐలిడ్ క్రీజ్ అనేది ఉంటుంది, ఒక లైన్ ఉంటుంది పైన కనురెప్పలో. అది మనం వయసు పెరిగే కొద్దీ అది
స్కిన్ అనేది అది చర్మం అయితే సాగిపోయి అది కనపడకుండా పోతుంది. సో దీనిని మనము బ్లెఫరోప్లాస్టీ అనే ఆపరేషన్ ద్వారా పైన సాగే స్కిన్ ఏదైతే ఉంటుందో దాన్ని కట్ చేసి తీసేసి ఆ పైన ఆ లైన్ని మనం రీస్టోర్ చేయొచ్చు. అలాగే కింది కనురెప్ప ఉంటుంది, దానికి మీకు వయసు పెరిగే కొద్దీ బ్యాగ్స్ అనేది ఫామ్ అవుతాయి. దాంట్లో ఎందువల్లంటే కింద ఫ్యాట్ అయితే ఏదైతే ఉంటుందో కనురెప్పల కింద మన కింద కనురెప్ప మీద వెంట్రుకలు ఏదైతే ఉంటాయో వాటి కింద ఆ ఫ్యాట్ ఎక్కువ చేరుతుంది వయసు పెరిగే కొద్దీ. ఆ ఫ్యాట్ని మనము తీసేస్తే నార్మల్గా మళ్ళీ ఒక యవ్వనంలో ఎలా ఉంటాయో అలా తయారవుతాయి. అలాగే ఇప్పుడు కొంతమందికి చీక్స్ అవన్నీ లోపలికి పోతాయి, బుగ్గలు లోపలికి పోతుంటాయి. వాటిని ఇంప్లాంట్ ద్వారా కానీ ఫ్యాట్ ఇంజెక్షన్ ద్వారా కానీ మళ్ళీ మనము వాటిని ఆ యొక్క ఫుల్నెస్ని మనం రీస్టోర్ చేయొచ్చు. సో ఇలా రకరకాల సర్జరీస్ ద్వారా మనము ముఖం యొక్క అందాన్ని పెంపొందించుకోవటము, లేకపోతే వయసు పెరిగే కొద్దీ వచ్చే చేంజెస్ని నివారించుకోవడమా లేకపోతే పోస్ట్పోన్ చేయవచ్చు. అలాగే కొంతమందికి చిన్నప్పుడు చాలామంది పిల్లలకి గ్రహణం మొర్రి వీటి వల్ల అటాక్ అయినప్పుడు వాటి వల్ల రిపేర్ చేసిన తర్వాత అక్కడ స్కార్స్ కానీ ఆ లిప్ యొక్క స్కార్ వస్తుంది. దాని త్వరగా ఆ గ్రహణం మొర్రి ప్రాబ్లం వలన ముక్కు కూడా ఒకవైపుకి ఒరిగిపోయి ఉండడం కానీ లోపలికి ఒత్తుకుపోయి ఉండడం కానీ జరుగుతుంటాయి. సో అట్లాంటి ముక్కుల్ని కూడా మనము ప్లాస్టిక్ సర్జరీ ద్వారా ఆ షేప్ని చక్కగా మలుచుకొని మనము నార్మల్ ఎంత సాధ్యమైనంత వరకు నార్మల్గా కనిపించడానికి మనము ఆపరేషన్ చేసి చేయవచ్చు. సో వాళ్ళకి ఓపెన్ రైనోప్లాస్టీ అనే టెక్నిక్ ద్వారా ఆ యొక్క ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని కరెక్ట్ చేయవచ్చు. అలాగే ఇప్పుడు కొంతమందికి చెవులు కూడా చాలామందికి చిన్నగా పెద్దగా చెవులు ఉండడం, లేకపోతే చెవుల ప్లేస్లో చిన్న బొడిపలు ఉండడం ఇలా వస్తుంటాయి. చెవులు పెద్దగా బ్యాట్ ఇయర్స్ అంటారు వాటిని. అది పెద్దగా ఉండి బయటికి ప్రొట్రూడ్ అవుతూ ఉన్నప్పుడు వాటిని మనము ప్లాస్టిక్ సర్జరీ ద్వారా వెనక్కి వెళ్ళేటట్టు చేయవచ్చు. నార్మల్గా మనిషికి చెవి అనేది ఆ లైన్లోనే ఉండాలి. కొంతమందికి ఆ చెవి బాగా వెడల్పుగా బ్యాట్ ఇయర్స్ ఏనుగు చెవుల్లాగా ఉంటాయి, పెద్దగా బయటికి కనపడుతూ సైడ్కి. సో అలా వాటిని మనము కార్ట్లేజ్ ఎక్స్పోజ్ చేసి కార్ట్లేజ్ని చెవి కార్ట్లేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము ఆ యొక్క తలకి సూచర్స్ వేసి స్కల్ బోన్కి సూచర్స్ వేసి వాటిని యాంగిల్ని తక్కువ చేయొచ్చు. అలాగే కొంతమందికి చెవిలో కొంత భాగం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి కొంత పై భాగం ఉండదు. అలాగే కొంతమందికి చెవి పూర్తిగా ఉండదు. సో అలాంటి వాళ్ళకి మన ఛాతీ భాగంలో ఉన్న కార్ట్లేజ్ని ఉపయోగించి పూర్తిగా ఆ చెవిని ఏ భాగం అయితే చెవిలో భాగం ఉండదో ఆ భాగాన్ని పూర్తిగా రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు కొంతమందికి చాలా కామన్ ప్రాబ్లం ఏంటంటే మన ఆడవాళ్ళకి ఎస్పెషల్లీ వాళ్ళు చిన్నప్పటి నుంచి రింగులు వాడుతూ ఆ యొక్క హోల్స్ ఏదైతే ఉన్నాయో సాగిపోతుంటాయి. వాటిని మనము పర్ద్యూ టెక్నిక్ ద్వారా అయితే రంధ్రం మూసుకుపోకుండా మనం ఆపరేషన్ చేసి చిన్న మైనర్ సర్జరీ ద్వారా అది క్యూర్ చేయొచ్చు. ఇలా రకరకాల సర్జరీస్ ద్వారా మనం ప్లాస్టిక్ సర్జరీ టెక్నిక్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ ఉపయోగించి ముఖాన్ని మనము అందంగా తయారు చేసుకోవచ్చు. ముఖంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని సరి చేసుకోవచ్చు. వయసు పైబడే కొద్దీ అయ్యే చేంజెస్ని మనము తగ్గించుకోవచ్చు. ఇలా చాలా యొక్క ప్రాబ్లమ్స్ మనము క్యూర్ చేసుకోవచ్చు. ప్లాస్టిక్ సర్జరీ క్యాన్సర్ సమస్యకు గల రిలేషన్ గురించి తెలుసుకుందాం. ఈ క్యాన్సర్ పేషెంట్స్లో ఎలా ఉపయోగపడుతుంది అంటే క్యాన్సర్ ఏదైతే భాగాన్ని అటాక్ చేస్తుందో ఆ భాగం తీసివేయాల్సి వస్తుంది. ఇప్పుడు ముఖంలోనే మనకి చాలా కామన్ ఈ యొక్క గుట్కా తినటం వల్ల కానీ మన సిగరెట్లు తాగటం వల్ల కానీ పెదాల క్యాన్సరు, లోపల దవడ క్యాన్సర్, లోపల నాలుక క్యాన్సరు, పుగ్గల క్యాన్సర్, ఇట్లా చాలా రకాలుగా క్యాన్సర్లు వస్తుంటాయి. వీటన్నిటికీ ట్రీట్మెంట్ ఆపరేషన్ చేసి ఆ పార్ట్ని ఏదైతే ఎఫెక్ట్ అయిందో ఆ పార్ట్ తీసేయవలసి వస్తుంది. లైక్ లిప్ క్యాన్సర్ లిప్ తీసేశారనుకోండి, అప్పుడు ఆ లిప్ని రీకన్స్ట్రక్ట్ చేయగలగాలి. సో దీనికి సంబంధించిందంతా ప్లాస్టిక్ సర్జరీ ద్వారా మనము చేయొచ్చు. ఇప్పుడు ఒక లిప్ క్యాన్సర్ వచ్చి లిప్ తీసేస్తే మనం రకరకాల ప్రొసీజర్స్ ఉన్నాయి.
ఆ లిప్నే ఒక 30% దాకా లిప్ తీసేయగలిగితే ఆ లిప్నే మనము మళ్ళీ రెండు వైపులా జాయిన్ చేసేసి అతికించేసేయచ్చు. అదే 30% కంటే ఎక్కువ లిప్ కనుక తీసేయాల్సి వస్తే అటు పక్క నుంచి ఇటు పక్క నుంచి పై పెదవి నుంచి కానీ కింద పెదవి నుంచి కానీ, అది పై పెదవి అయితే కింద పెదవి నుంచి, కింద పెదవి అయితే పై పెదవి నుంచి మొబిలైజ్ చేసుకొని మనం క్లోజ్ చేయొచ్చు. మోర్ దెన్ 60% కనుక తీసేస్తే మనము ఫ్రీ ఫ్లాప్ ద్వారా కానీ, ఛాతీలో నుంచి చర్మం కానీ, లేకపోతే ఫ్రీ ఫ్లాప్ టెక్నిక్ ద్వారా కానీ మనము రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు. అలాగే మనకి మన దవడ, ఇదే క్యాన్సర్ కనుక దవడను కూడా ఇన్వాల్వ్ అవుతుంటే, దవడ కూడా తీసివేయాల్సి వస్తే మన కాలి ఎముక ద్వారా కాలి ఎముకని మొత్తం దాని రక్తనాళాలతో సహా మనం అదే ఫ్రీ ఫ్లాప్ టెక్నిక్ అయితే అని దేనినైతే అంటారో ఆ టెక్నిక్ ద్వారా మనము దవడని కూడా రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు. అలాగే ఆ లోపల ఉన్న మన నాలుక క్యాన్సర్ అయినా నాలుకని రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఇలా ఈ క్యాన్సర్ ద్వారా అటాక్ అయిన ఎటువంటి ముఖంలో ఏ భాగం అయినా సరే మనం రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు. ముఖమే కాకుండా మన శరీరంలో క్యాన్సర్ ద్వారా ఏ భాగం అటాక్ అయినా ఆ భాగాన్ని తీసేసిన తర్వాత దానికి సమాంతరంగా దానికి నార్మల్గా ఉండడానికి మ్యాక్సిమం మనం ప్లాస్టిక్ సర్జరీ ద్వారా ప్రయత్నించవచ్చు. ఉదాహరణకి ఛాతీ క్యాన్సర్ వచ్చి మన యొక్క స్థనాల యొక్క క్యాన్సర్ వల్ల మన చాలామంది మహిళలు ఇబ్బంది పడుతుంటారు. ఆ స్థనం క్యాన్సర్ రావడం వల్ల స్థనాలు తీసివేయడం జరుగుతుంది. అటువంటి సందర్భాల్లో మహిళల యొక్క స్థనాన్ని పూర్తిగా మనం నార్మల్గా మనం పూర్తిగా మళ్ళీ కొత్త స్థనం తయారు చేయవచ్చు. అలాగే ఇప్పుడు పొట్ట నుంచి కానీ, అది కింద పొట్టలో నుంచి కానీ, లేకపోతే వెనక వీపు వైపు ఉన్న కండరాన్ని తీసి అక్కడ చర్మం కింద పెట్టి మనము ఆ చర్మాన్ని స్థనంలాగా తయారు చేయవచ్చు. అలాగే చర్మం క్యాన్సర్, రకరకాల చర్మంకి సంబంధించిన క్యాన్సర్లు ఉన్నాయి. సో మనం ఈ ప్రస్తుతం వాతావరణంలో కానీ మారుతున్న ఈ వాతావరణాన్ని బట్టి మన ఈ సోలార్ రేడియేషన్స్, అల్ట్రా వైలెట్ రేడియేషన్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉండడం వల్ల మన భారతదేశంలో కూడా ఈ యొక్క చర్మానికి సంబంధించిన క్యాన్సర్లు ఎక్కువ అవుతున్నాయి. ఇటువంటి సందర్భాల్లో ఆ ఏరియా ఏదైతే చర్మం క్యాన్సర్ వల్ల తీసివేయడం జరుగుతుందో దాన్ని అంతా మనము చర్మం వేరే చోట నుంచి తీసుకొని వచ్చి ఇది చేయవచ్చు. అదే ఒకవేళ దాని కింద ఉన్న ఎముకలు కానీ కండరాలు కానీ ఇన్వాల్వ్ అయినప్పుడు వాటిని కూడా మనము ప్లాస్టిక్ సర్జరీ ద్వారా ఇలా మనం మొత్తం రీకన్స్ట్రక్ట్ చేయవచ్చు. చూసారుగా, ఆరోగ్య సమస్యలకు చక్కని పరిష్కారం. ఇదే ఈరోజు డాక్టర్ ఎన్జీఆర్. మరో ఎపిసోడ్లో మరో సమస్యతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.